ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ అంటే థర్మో మీన్స్ హీట్ అండ్ దెన్ డైనమిక్స్ మీన్స్ చేంజ్. సో చేంజెస్ ఇన్ హీట్నే స్టడీ అంటే చేంజెస్ ఇన్ హీట్ స్టడీనే థర్మోడైనమిక్స్ అంటారు. సింపుల్ అంటే ఫ్లో ఆఫ్ హీట్నే. సో ఇక్కడ మ్యాక్సిమం హీట్ గురించి దాని ఇక్కడ చేంజెస్ ఎలా జరుగుతాయి అనే దాని మీదనే ఉంటుంది మ్యాక్సిమంగా. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చదవాలంటే కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ ఏంటంటే హీట్, వర్క్ అండ్ దెన్ ఇంటర్నల్ ఎనర్జీ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ చేసుకుంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హీట్ ఫ్లో బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే సిస్టమ్ నుంచి సరౌండింగ్కి హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా దీని యొక్క డెఫినేషన్. దీని యొక్క యూనిట్ చూసుకుంటే జౌల్ అని అనొచ్చు లేదా కెలోరీ. దీన్ని స్టేట్ ఫంక్షన్ కాదు, నాట్ అ స్టేట్ ఫంక్షన్. యాక్చువల్లీ ఇక్కడ స్టేట్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నానంటే దీన్ని డెఫినేషన్ తెలుసుకోవడానికి. స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ తీసుకుంటే ఇనీషియల్ ఎలా ఉంటుంది అండ్ దెన్ ఫైనల్ ఎలా ఉంటుందంటే ఇలా కొంచెం గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, స్టేట్ ఫంక్షన్ అంటే ఇనీషియల్, ఫైనల్. ఓకే, జస్ట్ ఓన్లీ ఇవి రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దాన్నే స్టేట్ ఫంక్షన్ అంటాం. పాత్ ఫంక్షన్ అంటే ఎలా పాత్, ఫర్ ఎగ్జాంపుల్ పివి తీసుకున్నాం అనుకోండి, ఇనీషియల్ నుంచి ఫైనల్కి ఈ పాత్ వచ్చిందా లేదా ఇలా సంథింగ్ చేంజెస్ పాత్ వచ్చిందా అని పాత్ మీద డిపెండ్ అయ్యి ఉంటే దాన్ని పాత్ ఫంక్షన్ అంటాము. పాత్ మీద కాకుండా జస్ట్ ఇనీషియల్, ఫైనల్ మీద డిపెండ్ అయ్యి ఉంటే దాన్ని స్టేట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అ స్టేట్ ఫంక్షన్, ఇది కూడా పాత్ ఫంక్షనే. ఓకే, హీట్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ which means how much amount of material present in the system. ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ప్రెజెంట్ అయి ఉంటుందో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అనేది అంటాం. హీట్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంకా అంటే ఒకవేళ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సరౌండింగ్ టు సిస్టమ్, దాన్ని ప్లస్గా తీసుకుంటాం. అంటే హీట్ అనేది ప్లస్గా వస్తుంది. ఒకవేళ సిస్టమ్ నుంచి సరౌండింగ్కి ట్రాన్స్ఫర్ అయితే దీన్ని మైనస్గా వస్తుంది. సింపుల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఈస్ గివెన్ టు ద సిస్టమ్, అప్పుడు మాకు హీట్ అనేది ప్లస్గా వస్తుంది, ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఒకవేళ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సిస్టమ్ అంటే బై ద సిస్టమ్ వస్తే గివెన్ బై ద సిస్టమ్ నుంచి మాకు హీట్ వస్తే అప్పుడు మాకు నెగిటివ్ క్యూ వస్తుంది వాల్యూ. సో ఇది టూ టర్మ్స్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లాలో క్యూ టర్మ్స్ అనేది పాజిటివ్, నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తే గివెన్ టు ద సిస్టమ్, హీట్ సిస్టమ్కి ఇస్తే పాజిటివ్గా తీసుకున్నాం, హీట్ సిస్టమ్ నుంచి వస్తే మాకు నెగిటివ్గా వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ హీట్. ఒకవేళ వర్క్ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాక్స్ ఉంది, అవునా, ఈ బాక్స్కి మేము కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బాక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, అవునా. సో ఇట్ టేక్స్ సమ్ డిస్ప్లేస్మెంట్. సో మేము ఫోర్స్ అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ అయ్యి ఇక్కడ వస్తుంది. సో దాన్నే వర్క్ అంటాం. ఓకే, సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. దీని యొక్క యూనిట్ వచ్చేసి జౌల్. ఇది ఒక పాత్ ఫంక్షన్. అంటే ఇది పాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. అందుకే ఇది పాత్ ఫంక్షన్. నెక్స్ట్ వర్క్ డన్ బై ద గ్యాస్ వస్తే నెగిటివ్ వస్తుంది, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ వస్తే పాజిటివ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇక్కడ మాలిక్యూల్సే ర్యాండమ్గా మూవ్ అయ్యి ఇలా ప్రెషర్ అప్లై అయ్యి పిస్టన్ అనేది పైన వెళ్ళిపోతుంది. దాన్ని వర్క్ డన్ బై గ్యాస్ అనేది వర్క్ డన్ చేసింది. సో అప్పుడు నెగిటివ్ వస్తుంది వర్క్ డన్ అనేది. ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద గ్యాస్, మేమే పిస్టన్ మీద ఏమైనా ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, లేదా ఏమైనా మ్యాగ్నెట్స్ సంథింగ్ లేదా కాటన్ ఏమైనా పెట్టామనుకోండి, అప్పుడు వర్క్ డన్ మేమే ఇచ్చాము దేనికి, గ్యాస్కి. అందుకే వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అని వస్తుంది. సో ఇవి కూడా ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో వర్క్ డన్ యూజ్ అవుతుంది కాబట్టి దీని యొక్క ఇలా పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ ఎప్పుడు వస్తుందండి. సో దిస్ ఇస్ అబౌట్ హీట్ అండ్ దెన్ వర్క్. ఇంకొకటి ఏముంటుందంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మాలిక్యూల్లో సమ్ ఎనర్జీ ఉంటుంది, అది కూడా ఇంటర్నల్లో ఉంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాం. ఓకే, సింపుల్గా అంటే. లేదంటే ఇక్కడ మాలిక్యూల్స్ అనేది మూవ్ అవుతుంటాయి అండ్ దెన్ ట్రాన్సిషన్ జరుగుతుంది, దాంట్లో రొటేషన్, ఓకే, ఇలావన్నీ జరుగుతుంటుంది.
సో నథింగ్ బట్ మేము ఏం చెప్పొచ్చు సింపుల్గా అంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ. దాన్ని కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, మూవ్ అవుతుంది కాబట్టి, ప్లస్ దీనికి పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది కాబట్టి కంటైనర్లో ఉన్న మోలిక్యూల్స్లో, అందుకే ఇక్కడ ఉన్న ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాము. సో దిస్ ఇస్ అబౌట్ హీట్, వర్క్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకుందాం. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ టేకెన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అంటాం. ఆ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే మేము ఎనర్జీ ఏం క్రియేట్ చేయలేము, కూడా చేయలేము, కానీ మేము ఒక్క ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రాన్స్ఫర్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అదే చెప్తాను ఎగ్జాంపుల్. బాక్స్కి మేము ఫోర్స్ అప్లై చేసినాం అంటే వీ హ్యాడ్ గివెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బాక్స్కి. ఆ బాక్స్ ఆ ఎనర్జీ తీసుకొని కొంచెం మూవ్ అయ్యింది. ఓకే, ఆ ఎనర్జీ అనేది ఏం క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ డిస్ట్రాయ్ కూడా అవ్వలేదు, బట్ మేము ఇచ్చిన ఎనర్జీ అనేది ఒక్క ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో దిస్ ఇస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్ అండ్ ద సరౌండింగ్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ సిస్టమ్ యొక్క ఎనర్జీ అండ్ దెన్ సరౌండింగ్ యొక్క ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. దీని యొక్క ఈక్వేషన్ తీసుకుంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఈ ఈక్వేషన్లో డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్, డెల్టా క్యూ అంటే హీట్ గివెన్ టు ద సిస్టమ్ అండ్ దెన్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకే, అండ్ దెన్ హీట్ గివెన్ టు ద సిస్టమ్ అని ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, హీట్ గివెన్ టు ద సిస్టమ్ అంటే ప్లస్ ఉంటుంది. ఓకే, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే ప్లస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అందుకే ఇక్కడ రెండు పాజిటివ్ ఉంది. ఒకవేళ నెగిటివ్ ఉంటుంది, బై ద సిస్టమ్ వస్తుంది. ఓకే, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇది. ఓకే, ఇక్కడ మాకి మెయిన్ ఈ ఈక్వేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా మేము కంటైనర్ తీసుకున్నాం, దాంట్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ పిస్టన్ ఉంది. నేను చెప్పిన ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్కి ఎనర్జీ అనేది ఉంటుంది, లోపల ఉంది ఎనర్జీ, కాబట్టి దీన్ని ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాము. సో దట్ ఈస్ యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజెస్ రావాలి అంటే మేము ఈ 2 కండిషన్స్ అప్లై చేస్తే చేంజెస్ వస్తుంది. ఆ 2 కండిషన్స్ ఏమంటే, ఎయిదర్ మేము హీట్ అయినా అప్లై చేస్తే ఆ చేంజెస్ వస్తుంది, లేదా దీని మీద సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ చేస్తే అయినా మాకి చేంజెస్ వస్తుంది. సో ఈ చేంజెస్ రావాలంటే హీట్ అయినా అప్లై చేయాలి, చేంజెస్ వచ్చేస్తుంది, లేదా వర్క్ డన్ చేసేస్తే కూడా చేంజెస్ వస్తుంది. సింపుల్గా డ్యూ ఈజ్ ఈక్వల్స్ టు dq ప్లస్ dw రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క లిమిటేషన్స్ చూసుకుంటే, లిమిటేషన్స్ ఇట్ డస్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఏదైనా రాడ్ తీసుకున్నాం అనుకోండి, మేము ఇక్కడ ఈ రాడ్ని హ్యాండిల్ చేసుకున్నాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ హీట్ అప్లై చేస్తాం. హీట్ అప్లై చేస్తే ఈ రాడ్ ఇక్కడ నుంచి ఇక్కడ చిన్నగా ఇక్కడ వరకు హీట్ అయిపోతుంది రాడ్, ఐరన్ రాడ్ తీసుకుంటే. అవునా, ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. ఇట్ డస్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేదు. నెక్స్ట్ అంటే ఇట్ డస్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ వెదర్ ద ప్రాసెస్ ఈజ్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ నాట్. ప్రాసెస్ అనేది స్పాంటేనియసా కాదా అనేది కూడా చెప్పలేదు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ లిమిటేషన్స్కే అడ్వాంటేజెస్గా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చింది. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో డిఫరెంట్ ఫార్మ్స్ అంటే కొన్ని సైంటిస్ట్ లైక్ మ్యాక్సిమంగా 2 సైంటిస్ట్ నేమ్సే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కెల్విన్, ఇంకొకటి క్లేజెస్ క్యాప్రాన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్. అంటే హీట్ అనేది తనకు తానే కోల్డ్ బాడీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోల్డ్ బాడీ అనుకోండి, ఇది హాట్ బాడీ అనుకోండి, ఈ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి తనకు తానే ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏది అంటే హీట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఓన్గా అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు అది. ఓకే, సో మేమే ఏమైనా ఎక్స్టర్నల్గా చేస్తే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, అంతవరకు అయితే ఏం చేంజెస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇట్ కెనాట్ బి కన్వర్టెడ్ కంప్లీట్లీ ఇంటూ వర్క్. అంటే కంప్లీట్ వర్క్గా కూడా చేంజ్ చేయలేము. ఎప్పుడు అంటే వితౌట్ కాజింగ్ సమ్ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ మీద మేము ఏమైనా అప్లై చేసి సంథింగ్, లేదైనా హీట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా సంథింగ్ ఏదైనా చేంజెస్ చేస్తాం అనుకోండి, అప్పుడే మాకు అనేది కంప్లీట్ వర్క్ వస్తుంది. అదర్వైజ్ అది ఏం రాదు చేంజెస్ వర్క్లో. ఓకే, ఇక్కడ
all spontaneous processes are thermodynamically irreversible and entropy of the system increases in all spontaneous process. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రాడ్ ఎగ్జాంపుల్ చెప్పిన లిమిటేషన్స్లో ఏమంటే, ఇలా రాడ్ ఉంటే ఇక్కడ మేము హీట్ చేస్తే ఈ హీట్నెస్ అనేది టోటల్ రాడ్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హీట్ అనేది ఇక్కడ చూడండి, కోల్డ్ బాడీ టు హాట్ బాడీ ట్రాన్స్ఫర్ అవ్వదు హీట్, బట్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి అనేది హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఇక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది రాడ్స్లో. ఇక్కడ వర్క్ కంప్లీట్గా రాదు మాకు. ఎప్పుడైనా సిస్టమ్ మీద ఏమైనా ఇక్కడ చూడండి, ఇక్కడ మేము హీట్ అప్లై చేస్తాం, అప్పుడే వర్క్ డన్ అయ్యి మాకు ఇలా వచ్చింది చేంజెస్. నెక్స్ట్ స్పాంటేనియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే స్పాంటేనియస్గా జరిగిపోతే దాన్ని స్పాంటేనియస్ అంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బలూన్ ఉంది, ఈ బలూన్లో ఎయిర్ ఉంది, అవునా? ఎయిర్ అనేది ఇక్కడ ఎయిర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అనేది ఆర్డర్గా ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పర్టికులర్గా ఆర్డర్గా ఉండవు. ఎలా అంటే అలా ఉంటాయి. సో దాన్నే మేము ఎంట్రోపీ అంటాం. ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ డిసార్డర్నెస్ ఆర్డర్గా ఉండదు, ఆర్ ర్యాండమ్నెస్. ఎంత క్లోజ్గా ఉంటే దాన్ని డిసార్డర్ అంటాం, క్లోజ్గా ఉన్నాయి కాబట్టి. కొంచెం ఉంటే ఇది లో డిసార్డర్ అని అనొచ్చు, అంటే కొంచెం లో, ఓకే, లిటిల్. ఇక్కడ ఆ డిసార్డర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ డిసార్డర్ ఉంటే అంత ఎక్కువ ఎంట్రోపీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది స్పాంటేనియస్, ఇక్కడ ఇది స్పాంటేనియస్గా జరిగిపోతుంది, ఇట్ విల్ బి హ్యాపెన్, ఓకే. బట్ ఇలా రేర్గా అవుతుంది, అసలు మ్యాక్సిమంగా అవ్వదు. బలూను తనకు తానే ఎయిర్ తీసుకొని ఇలా అయితే అవ్వదు, ఇలాగే జరుగుతుంది. బలూన్లో నుంచి ఎయిర్ అనేది చిన్న చిన్నగా బయట వెళ్ళిపోయి ఇలా వచ్చేస్తుంది, అవునా? సో పెద్దగా నుంచి చిన్నగా వచ్చింది. ఆల్వేస్ హయ్యర్ టు లోయర్ కన్వర్ట్ అవుతుంది ఇది. సో హయ్యర్ టు లోయరు ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, యాక్చువల్లీ మేము ఎంట్రోపీ చూస్తున్నాం. ఎంట్రోపీ ఒక లిమిటేషన్గా చూసుకుంటే సెకండ్ లాలో, థర్డ్ లాలో దాన్నే రెడ్యూస్ చేయడానికి సంథింగ్ అనుకోండి ఇది, ఓకే. సో ద ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్లీ క్రిస్టలైన్ సబ్స్టాన్స్ అప్రోచెస్ జీరో వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో, ఓకే. అంటే ఎంట్రోపీ అనేది జీరో అప్రోచ్ అయితే, ఓకే, ఇక్కడ అనేది అబ్సల్యూట్ జీరో వస్తుంది అన్నమాట, ఓకే. ఇక్కడ చూడండి, ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టాన్స్ అప్రోచెస్ జీరో, ఎంట్రోపీ జీరో వస్తే అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది? వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. టెంపరేచర్ అబ్సల్యూట్ జీరో వస్తేనే మాకు ఎంట్రోపీ అనేది జీరో వస్తుంది. అంటే ఆ ర్యాండమ్నెస్ పోవడానికి ఇది థర్డ్లా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ జీరో ఎంట్రోపీ మీన్స్ ఏ పర్ఫెక్ట్ ఆర్డర్ ఆర్ లీస్ట్ డిసార్డర్. ఇలా డిసార్డర్ ఎక్కువ ఉండదు, ఇలా డిసార్డర్. సో పర్ఫెక్ట్లీ ఆర్డర్గా ఉంటుంది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ కొంచెం డిక్రీజ్ చేస్తే మాకు కైనెటిక్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అయిపోతుంది. ఇంకొక కంటైనర్లో ఇంకొంచెం డిక్రీజ్ చేసే టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంకొంచెం డిక్రీజ్ అయిపోతుంది. బట్ 0 డిగ్రీ అంటే 0 కెల్విన్కి లేదా -27.15 డిగ్రీ సెంటిగ్రేడ్కి మేము ఇది తీసుకుంటే టెంపరేచర్ మాకు 0 కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆర్డర్, ఎంట్రోపీ అనేది ఉండదు. అంటే దిస్ ఈస్. సో ఈ లాలో మాకు ఎంట్రోపీ 0 అప్రోచ్ అయ్యేంత వరకు ఎట్లా వస్తుంది అనేది పాయింట్. సో నథింగ్ బట్ అబ్సల్యూట్ 0 వచ్చేస్తే ఎంట్రోపీ కూడా 0 అయిపోతుంది అన్నమాట. థర్డ్ లా మెయిన్గా. సో దిస్ లా యూస్ఫుల్ టు క్యాల్కులేట్ ద ఎంట్రోపీ క్యాల్కులేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ ఫార్ములా మ్యాథమెటికల్గా. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్.